హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత్ టాక్స్. ఈరోజు యావత్ దేశంలో ఉన్న అందరికీ, అదేవిధంగా ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపయోగపడే అంశం ఈరోజు మన యొక్క వీడియో. ఈ యొక్క ఇటీవల 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ అనే ఒక సర్వేని శ్రీకారం చుట్టింది. ఈ స్వామిత్వ అంటే సర్వే ఇన్ విలేజెస్ అండ్ ఆబాదీ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ అనే ఒక పెద్ద స్కీమ్తో దీన్ని షార్ట్గా సామ్విత్వ అని అంటుంటారు. ఈ సామ్విత్వ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశ జనాభా అంతా కూడా గ్రామీణ ప్రజల్లో ఉంటారు. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్లో నివసిస్తున్నటువంటి నివాసాలు ఏవైతే ఉన్నాయో, ఈ నివాసాలన్నీ కూడా కొన్ని గ్రామకంఠం భూముల్లో ఉన్నాయి. ఈ గ్రామకంఠం భూముల్లో కూడా ఉన్నటువంటి నివాసాలకు ఎటువంటి హక్కులు కూడా ఈ దేశంలో కల్పించబడలేదు. ఈ గ్రామకంఠంలో నివసిస్తున్న గ్రామీణ ప్రజల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ యొక్క నివాసాలకు ఒక హక్కు కల్పించి, ఆ హక్కు ద్వారా వాళ్ళ యొక్క ఆస్తికి ఒక ప్రొటెక్షన్ అనేది ఏర్పాటు చేసి, అదేవిధంగా ఆ యొక్క ఆస్తి మీద రుణాలు తీసుకునేందుకు కూడా ఈ యొక్క 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ అనే ఒక సర్వేకి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఈ యొక్క స్వామిత్వ సర్వేని ఆధారంగా మన రాష్ట్ర ప్రభుత్వం జగనన్న భూ హక్కు శాశ్వత భూరక్ష అనే ఒక పథకం ద్వారా మొత్తం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు కావచ్చు, నివాస స్థలాలు కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా రీసర్వే చేసి వాళ్ళకు హక్కులు కల్పించాలని చెప్పి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రీకారం చుట్టింది. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కొంతమంది హక్కుల మీద అవగాహన లేక, మరీ ముఖ్యంగా ఈ రీసర్వే మీద అవగాహన లేక, ఈ రీసర్వే చేసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టం చెప్పిన విధంగా కాకుండా వీళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వీళ్ళు చేస్తూ ఇటు ప్రజలకు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తున్నారని చెప్పి పలు ఫిర్యాదులు మాకు అందడం జరిగింది. వీటన్నిటి మీద కూడా సమగ్రంగా పరిశీలించి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పలు ఆర్డినెన్సులు, అదేవిధంగా జీవోలు కూడా పరిశీలించడం మీదట దీని మీద ఒక అవగాహన చేసుకుని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గ్రామకంఠం ల్యాండ్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఓనర్షిప్ అనే ఒక హక్కును కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ 1971 అనే ఒక చట్టాన్ని ఆర్డినెన్స్ 8 ద్వారా దాన్ని ఆర్డినెన్స్ చేసి, అదేవిధంగా దీంట్లో హక్కులు కల్పించడం కోసం మొట్టమొదటిగా జీవో నెంబర్ 357 అని చెప్పి ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో యొక్క సారాంశం ఏంటంటే, గ్రామకంఠం ల్యాండ్స్లో ఎలా హక్కులు కల్పించాలా, రీసర్వే ఎలా చేయాలా అని చెప్పి పలు అంశాల్లో కూడా ఈ యొక్క జీవో ఉంది. దాని తర్వాత దానిలో ఉన్నటువంటి కొన్ని టెక్నికాలిటీస్ని దృష్టిలో పెట్టుకొని మరలా ఇంకొక జీవో నెంబర్ 366 అని చెప్పి జీవోని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ రెండు జీవోలు విడుదల చేసిన తర్వాత ఎందుకనో ఉన్నటువంటి రాష్ట్ర ఉన్నతాధికారుల యొక్క నివేదికలను అనుసరించి ఈ జీవోలు నిలుపుదల చేసి మరలా నూతనంగా జీవో నెంబర్ 54 అని చెప్పి ఆ 54 ద్వారా జీవోని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ జీవోలో కూడా కొన్ని తప్పిదాలు ఉన్నాయని గుర్తించి చివరగా 208 అనే ఒక జీవోని 2022లో విడుదల చేశారు. ఈరోజు ఫైనల్గా రిలీజ్ చేసిన వీడియోని అనుసరించి మన యొక్క వీడియో ఉంటుంది. ఈ యొక్క జీవోల యొక్క సారాంశం ఏంటంటే, గ్రామకంఠంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా సమగ్రంగా సర్వే చేయాలి. ఈ సర్వే చేయడానికి నిర్దిష్టంగా కొన్ని ప్రామాణికలు పాటించాలని చెప్పి కూడా తెలియజేశారు. ఈ గ్రామకంఠంలో ఉన్నటువంటి భూములన్నిటికీ కూడా గ్రామకంఠం రిజిస్టర్ 1 అని చెప్పి దాని ద్వారా అన్నీ గుర్తించి, గ్రామకంఠం రిజిస్టర్ 2 ద్వారా వీటన్నిటిని కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ కూడా దాంట్లో ఎక్కించడం జరుగుతుంది. ఈ గ్రామకంఠం 2 రిజిస్టర్ ఏదైతే చేసిన తర్వాత ఈ గ్రామకంఠం రిజిస్టర్ 2ని పూర్తి స్థాయిలో ఒక ఎండ్ పాయింట్కి వచ్చిన తర్వాత గ్రామకంఠం 3 అని చెప్పి నోటీస్ అనేది ఒకటి పంచాయతీ ఆఫీసులో కానీ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కనిపించేటువంటి ప్లేస్లో ఒకటి అంటించడం జరుగుతుంది. దాని యొక్క GK3 అంటారు. ఆ GK3లో ఏం తెలియజేస్తారంటే, అసలు రీసర్వే చేయడానికి కారణాలు ఏంది, రీసర్వేలో ఏం చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తారు. తదుపరి ఈ GK3లో ఉన్నటువంటి చూసిన తర్వాత గ్రామస్తులు ఎవరైనా వాళ్ళకైనా అబ్జెక్షన్ ఉంటే ఒక తెల్ల కాగితం మీద కానీ, అదేవిధంగా చట్టంలో తెలియజేసినటువంటి GK4 ద్వారా కానీ వీళ్ళ యొక్క అబ్జెక్షన్స్ అనేది సంబంధిత అధికారుల దగ్గర ఫైల్ చేయాలి. ఈ అబ్జెక్షన్స్ అన్ని ఫైల్ చేసిన తర్వాత సంబంధిత అధికారులు వాటిని పరిశీలించి ఫైనల్గా మామూలుగా DLR డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ని పబ్లిష్ చేస్తారు. దాని తర్వాత దాని మీద అబ్జెక్షన్స్ గ్రామ సభ పెట్టి గ్రామ సభలో అబ్జెక్షన్స్ తీసుకుంటారు. ఈ గ్రామ సభలో అబ్జెక్షన్స్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఫైనలైజ్ చేయగలిగితే వీళ్ళు ఫైనలైజ్ చేస్తారు.
ఒకవేళ వీళ్ళు ఫైనలైజ్ చేయాలనేటువంటి అంశాలు ఏదన్నా ఉంటే రీసర్వే DT అని చెప్పి వాళ్ళకి ఫార్వర్డ్ చేసి వాళ్ళ యొక్క డెసిషన్ అనేది ఫైనల్ అవుతుంది. ఈ విధంగా ఈ యొక్క రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్స్ని ఎలా ఓనర్షిప్ని మారుస్తారనే దానికి కూడా దీంట్లో సమగ్రంగా తెలియజేయడం జరిగింది. ఈ రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్స్ మార్చేటప్పుడు ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా ఉంటే సేల్ డీడ్ కానీ గిఫ్ట్ కానీ అదేవిధంగా వారసత్వంగా సక్సెస్ ఉన్నటువంటి కూడా ఏమి డిస్ప్యూట్ లేకుండా ఉంటే వీళ్ళే మార్చేస్తారు. ఒకవేళ ఏదైనా డిస్ప్యూట్ ఉన్న ఎడల దాన్ని సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేసి వాళ్ళ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈరోజు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏంటంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పేదలందరూ కూడా నిరుపేదలు, నిరక్షరాస్యులు, చట్టం మీద అవగాహన లేని వాళ్ళు, నిరుపేదలు అయినందువల్ల వీళ్ళు నివసిస్తున్నటువంటి నివాసాలకు కనీసం వాళ్ళు ఏ సర్వే నెంబర్లో ఉన్నారో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఉంటుంది. అటువంటి వారందరి కోసం కూడా ఈ యొక్క సమగ్ర ఈ రీసర్వేలో ఈ 208 జీవోలో చాలా స్పెసిఫిక్గా తెలియజేయడం జరిగింది. ఎవరైతే వాళ్ళ ఆధీనంలో భూమి ఉందో ఆ భూమికి ఎటువంటి ఆధారాలు లేవో వాళ్ళందరూ కూడా సంబంధిత అధికారులకు ఒక అర్జీ పెట్టుకున్నట్లయితే ఆ అర్జీతో పాటుగా వీళ్ళు జత చేయాల్సినటువంటి అంశాలు ఏంటంటే వీళ్ళు ఎన్ని ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నారు, వాళ్ళు నివసిస్తున్నప్పుడు వాళ్ళు పే చేస్తున్న హౌస్ ట్యాక్స్ రిసిప్ట్స్ కానీ, అదేవిధంగా వాటర్ ట్యాక్స్ రిసిప్ట్స్ కానీ, అదేవిధంగా NRGC కార్డులు కానీ, బ్యాంక్ పాస్బుక్లు కానీ వీళ్ళు అక్కడ ఉన్నట్లుగా వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలని కూడా అధికారులకు తెలియజేసినట్లు వీళ్ళకి హక్కు కల్పిస్తారు. అదేవిధంగా పంచాయతీ స్థాయిలో ఎటువంటి హక్కులు లేనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సమగ్ర రీసర్వే స్వామిత్వ అని చెప్పి తెలియజేశారు. వీటిల్లో కొంతమంది అవినీతి అధికారులు, కొంతమంది చట్టాన్ని వక్రీకరించే అధికారులు వీటిని పక్కదారి పట్టిస్తూ పేద ప్రజలకు హక్కులు కల్పించకుండా కావాలని చెప్పి కూడా కొంతమందికి హక్కులు కల్పించి నిరుపేదలైన వారికి అన్యాయం చేస్తారని చెప్పి కూడా మా దృష్టికి వచ్చింది. వీళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో ఎవరైతే అర్హులు ఉన్నారో మీకు ఇంకా మీ ఇంటికి పట్టా లేదో, మీ ఇంటికి ఎటువంటి ఆధారం లేదో మీరు వెంటనే రెవెన్యూ అధికారులకు కానీ అదేవిధంగా పంచాయతీ అధికారులకు కానీ ఒక అర్జీ పెట్టుకున్నట్లయితే వాళ్ళు దీని మీద విచారణ చేసి మీకు హక్కు కల్పిస్తారు. ఈ యొక్క రికార్డ్స్ని రెక్టిఫికేషన్ చేసేటప్పుడు ఏదైతే తప్పిదాలు దొరికినట్లయితే మీరందరూ కూడా మండల తహసీల్దార్ గారు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఏడాది లోపల కూడా మీరు అప్పీల్ చేసుకునే అధికారం ఉంటుంది. మీరు తహసీల్దార్ గారి దగ్గర జరిగినటువంటి తప్పిదాలన్నీ కూడా మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా మీరు ఆయన దగ్గర ఉంచినట్లయితే ఆయన గారు విచారణ చేసి మీ యొక్క ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది. మీ యొక్క ఆ ఉత్తర్వుల మీద కూడా మీకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా మీరు సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి కానీ అదేవిధంగా RDO గారికి కానీ మీరు అప్పీల్ చేసుకోవచ్చు 60 రోజుల లోపల. ఈ విధంగా ఈ యొక్క జీవోలో చాలా స్పెసిఫిక్గా తెలియజేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారు ఎక్కువ శాతం నాకు తెలిసి భూమి మీద ఉంటారు కానీ భూమి మీద పట్టా ఉండదు. ఒకవేళ పట్టా ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చినా ఇప్పుడున్న వాళ్ళ మీద కూడా అటువంటి పట్టా ఉండదు. వీటన్నిటిని కూడా ఒక స్ట్రీమ్ లైన్ ప్రాసెస్లో చేసి మీ అందరికీ హక్కు కల్పించి దాని ద్వారా మీరందరూ రుణాలు తీసుకొని మీ యొక్క ఆస్తికి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్వామిత్వ సర్వే చేయడం జరుగుతుంది. దీనందరూ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలా. ఎవరైతే భూమి మీద ఉండి వాళ్ళకి ఎటువంటి హక్కు లేదో వీళ్ళు అక్కడ ఉన్నట్లుగా మీకున్నటువంటి ఆధారాలన్నీ కూడా సంబంధిత పంచాయతీ అధికారులకు కానీ అదేవిధంగా రెవెన్యూ అధికారులకు కానీ మీరు కానీ అందించినట్లయితే వారు విచారణ చేసి మీకు హక్కు కల్పిస్తారు. ఇటువంటి వీడియోలో మీకు ఏదన్నా సందేహాలు ఉన్నా ఈ యొక్క వీడియో చేయడంలో ఏదైనా తప్పిదాలు దొరికినట్లయితే పెద్దలు మన్నించాలి. అదేవిధంగా ఈ వీడియోలో మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు పెట్టిన ప్రతి ఒక్క కామెంట్కి కూడా మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేయడానికి నేను ఎప్పుడు సిద్ధమే. జై భీమ్.